నేల తల్లిని నమ్ముకొని బతికేటువంటి కష్టజీవులందరూ కూడా పొద్దున్నే లేస్తే కూలో నాలుగు చేసుకుంటే కానీ మన బతుకులు వెళ్తాయి. కానీ మనం చేసేటువంటి నిర్లక్ష్యానికి, చిన్న చిన్న పొరపాట్లకి, ఇంటి పక్కన ఉన్నటువంటి ఈ చెత్త చెదారం, పుల్లు కుట్ర ఎత్తుకోకుండా మరి నిర్లక్ష్యం చేయడం వల్ల అనేక రకాల క్రిమి కీటకాలు వాటిపైన వాలి మళ్ళా ఆ ఈగలు, దోమలు అన్నీ వచ్చి మనల్ని కుట్టడం ద్వారా అనేక రకాల వ్యాధులు. ఇవాళ జనాభా పెరిగింది కాబట్టి ఎవరికి వారి నిర్లక్ష్యంగా మారిపోయారు కాబట్టి ఇలా రోగాల జనాల కంటే రోగాల బాధనే ఎక్కువ ఉంది. పబ్లిక్ కంటే రోగాలు ఎక్కువైనాయి. పరిస్థితులు మన నిర్లక్ష్యం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మరి ప్రజలందరూ కూడా ఇంటి చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ, అంతకంటే ముందు వ్యక్తిగత పరిశుభ్రత. పొద్దున్నే లేస్తే మనము మన ఒంటిని పరిశుభ్రంగా పొద్దున్నే లేచి మనం స్నానం చేస్తే మనతో పాటు ఇంటిల్లాలు స్నానం చేసి పరిశుభ్రంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇంటి చుట్టూ పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలి. మరి ఆ పరిశుభ్రత ఉంటే ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆరోగ్య భద్రత ఉంటుంది అని చెప్పి అలా గౌరవ జిల్లా కలెక్టర్ గారు మన గ్రామానికి పంపించడం జరిగిందని చెప్పి మనం వేసుకుంటూ, పరిశుభ్రత లేకుంటే పాడవు నీ వల్లు, అది పాటించే మనకు మన చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే